హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ కర్రీ వండుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా సొరకాయ పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఆనియన్ మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి. మినపప్పు శనగపప్పు వేయాలి. 1/2 టీ స్పూన్. ఆనియన్ మిర్చి కరివేపాకు వేసాను. ఎల్లిపాయలు 3 వేసాను. ఆనియన్ మిర్చి ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్ వచ్చేవారికి. కలపాలి. 2 మినిట్స్ మాడిపోతుంది ఆనియన్స్. అల్లం పేస్ట్ వేయాలి, 1/2 టీ స్పూన్. వన్ టీ స్పూన్ పసుపు వేయాలి. సొరకాయ పీసెస్ వేసుకోవాలి. చిన్న కట్ చేసుకోవాలి సొరకాయ పీసెస్. ఏవైనా వెజిటేబుల్స్ చిన్న కట్ చేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా. కలపాలి 2 మినిట్స్. తగినంత సాల్ట్ వేయాలి. తక్కువ అనిపిస్తే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. సొరకాయ పప్పు వేయట్లేదు, ఆల్రెడీ నేను నిన్ననే పప్పు వేసాను కాబట్టి ఈరోజు వేయట్లేదు. పైన ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకోవాలి, ఆవిరికి త్వరగా ఉడుకుతుంది కర్రీ. మళ్ళీ ఒకసారి కలపాలి మధ్యలో. 2-3 టైమ్స్ కలపాలి 5 మినిట్స్కి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫ్రై అయింది సొరకాయ కర్రీ. వాటర్ ఇటు ఏమీ వేయలేదు, ఆవిరికే ఉడుకుతుంది. కారం వేయట్లేదు, మిర్చి 4-5 వేసాను కదా, అదే సరిపోతుంది. దాని మీద ప్లేట్ పెట్టి ఆవిరికి ఉడకనియాలి ఫ్రెండ్స్. అంతే, సొరకాయ కర్రీ రెడీ అయింది.